నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఫలితాలను వెల్లడించారు. ఈసారి ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67%, సెకండ్ ఇయర్లో 71% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,97,000 మంది స్టూడెంట్ హాజరయ్యారు. ఇక ఎప్పట్లాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో గర్ల్స్ 74% ఉత్తీర్ణత సాధించగా బాయ్స్ 57%తో పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో బాలికలు 74%తో అలాగే అబ్బాయిలు 57%తో పాస్ అయ్యారు. ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 81%తో టాప్లో నిలవగా సెకండ్ ఇయర్లో మాత్రం 77%తో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి ఫలితాల్లో ఆసక్తికరమైన అంశాలు కొన్ని చోటు చేసుకున్నాయి. 2021 తర్వాత 67% ఫస్ట్ ఇయర్లో, 71%తో సెకండ్ ఇయర్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతం అయితే ఈసారి నమోదైంది. ఇక పరీక్షలు పూర్తయిన నెల రోజులపై ఆలస్యం చేయకుండా ఫలితాలను వేగంగా విద్యాశాఖ వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే ఇంటర్ ఫలితాల్లో సిఈసి, హెచ్ఈసి గ్రూపులు అనుకున్న స్థాయి కంటే దారుణమైన ఫలితాలు ఇచ్చి విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలకు షాక్ ఇచ్చాయి. ఈసారి ఈ గ్రూపుల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఫెయిల్ అయ్యి ఆశ్చర్యపరిచారు. ఇందులో ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి గ్రూప్లో 34.51% విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ సిఈసి గ్రూప్లో 45.56% విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. అలాగే సెకండ్ ఇయర్లో హెచ్ఈసి గ్రూప్లో 46.26% మాత్రమే పాస్ అవ్వగా సిఈసి విద్యార్థులు 47% మాత్రమే ఉత్తీర్ణత సాధించి షాక్ ఇచ్చారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం గడువు ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. మే 22 నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఉంటాయని విద్యాశాఖ అయితే పేర్కొంది. మొత్తానికి ఈ యొక్క ఫలితాలు కనుక చూస్తే మాత్రం 2021 తర్వాత అత్యధిక ఉత్తీర్ణత శాతం అయితే ఓవరాల్గా నమోదైంది. 2021లో కరోనా కారణంగా అందరికీ 100% ఇవ్వగా ఆ తర్వాత ఈ 4 ఏళ్లలో ఈసారి అత్యధికంగా పాస్ పర్సెంటేజే నిలిచింది. ఇక ఫలితాలు ప్రకటించిన అంటే ఎగ్జామ్స్ పెట్టిన నెల రోజులపై చాలా వేగవంతంగా ఈసారి విద్యాశాఖ అయితే మాత్రం ఇంటర్ బోర్డు కూడా చాలా స్పీడ్గా ఎలాంటి ఆలస్యం చేయకుండా సాంకేతిక కారణాలు చూపకుండా మాత్రం తొందరలోనైతే రిజల్ట్ ఇచ్చింది. ఇక సిఈసి, హెచ్ఈసి గ్రూపులు అయితే మాత్రం ఈసారి కొంచెం షాక్ గురి చేశారు. ఎందుకంటే మ్యాథ్స్, సైన్స్కు బదులుగా సిఈసి, హెచ్ఈసి తీసుకుంటారు. సరే ఎంపీసీ మార్కులతో పోలిస్తే మాత్రం ఈ ఆర్ట్స్ గ్రూపుల్లో పూర్తి స్థాయిలో ఎక్కువ మార్క్స్ ఇవ్వనప్పటికీ పాస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. చాలామంది కూడా ఈ గ్రూపులు మ్యాథ్స్, సైన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఈ గ్రూప్ తీసుకుంటారు. అలాగే భవిష్యత్తులో కామర్స్ సంబంధించిన అవసరం ఉన్న వాళ్ళు ఈ యొక్క సిఈసి గ్రూప్ తీసుకుంటారు. కానీ ఈసారి ఫలితాల్లో మాత్రం చాలా దారుణంగా తక్కువ పర్సెంటేజ్తో తక్కువ చాలా సగానికి సగం అంటే చాలా తక్కువ మంది కూడా ఈసారి పాస్ అయిన పరిస్థితి కనిపించింది. ఇక అమ్మాయిలు కూడా ఎప్పట్లాగే వాళ్ళ రికార్డ్ అయితే వాళ్ళు పదిలంగా ఉంచుకున్నారు. ఎప్పట్లాగే బాయ్స్ కంటే ఒక దాదాపు 20% ఎక్కువగా ఉత్తీర్ణత శాతం కూడా నమోదు చేసుకున్నారు. ఆ రకంగా మొత్తానికి ఈసారి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే మాత్రం ఇంటర్ బోర్డు అయితే విడుదల చేసి ఆ సంబంధించిన వివరాలు దశల వారీగా అలాగే సంవత్సరాల వారీగా కూడా లెక్కలు కూడా వెల్లడించింది.